ఇది పూరిలో మాకు డే 2. హలో ఫ్రెండ్, ఇంకా మార్నింగ్ లేచి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ రోడ్లు చూస్తుంటే కేరళ వైబ్ అయితే వచ్చింది. అలా టెంపుల్ చుట్టూ తిరుగుతూ క్రౌడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంత ఉందో. మేము వెళ్ళినప్పటి నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది, అసలు ఆగడం లేదు. ఇంకా ఈ లోపే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ రథయాత్ర పనులు జరుగుతూనే ఉన్నాయి. క్రౌడ్ చూసారా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంది. మీరు రథయాత్రకి వెళ్ళినట్లయితే మీతో పాటు మీ లగేజ్ అయితే క్యారీ చేయకండి. మేము చేసిన తప్పే మీరు చేయకండి. మేము చాలా ఇబ్బంది అయితే పడ్డాం మా లగేజ్ తో. సో ఆఖరికి అయితే ఒక బ్రో అయితే కనిపించారు రైల్వే స్టేషన్ దగ్గర. తనైతే మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మనకి లగేజ్ పెట్టడానికి కూడా మంచిగా హెల్ప్ చేశారు, తెలుగు పర్సన్ కూడా. ఇంకా అక్కడ లగేజ్ అయితే పెట్టేసి ఇంకా రథయాత్రకి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ 3కి ఆ జగన్నాథ్ స్వామిని రథంలో కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఇంకా ఆ జగన్నాథుడి దర్శనం జరగాలని అప్పటి వరకు భరించిన పెయిన్ అంతా మర్చిపోయాం. మీలో ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా, వీక్ గా ఉన్న రథయాత్రను అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ అయితే తట్టుకోవడం చాలా కష్టం. అక్కడ క్రౌడ్ వల్ల చాలా మందికి చాలా సివియర్ ఇంజురీస్ అయితే అయ్యాయి. అంబులెన్స్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ చేశారు. ఒకవేళ మీరు కానీ రథయాత్రను విజిట్ చేయాలనుకుంటే నైట్ టైం అయితే విజిట్ చేయండి. క్రౌడ్ కూడా తక్కువగానే ఉంటుంది. మా వాళ్ళు అయితే ఆ క్రౌడ్ లో తప్పడిపోయారు. వాళ్ళ కోసం చాలాసేపు వెతకాల్సి వచ్చింది. ఆఖరికి అయితే దొరికేశారు. ఆఖరికి మా వాళ్ళు అయితే దొరికిస్తారు. ఇంకా అక్కడ నుంచి ప్రసాదాలు అయితే కొనుక్కొని మనం రైల్వే స్టేషన్ కి అయితే దారిలో పూరిలో ఫేమస్ అయిన కాజా స్వీట్ ని అయితే ట్రై చేసాం. ఇది టేస్ట్ అయితే బాగానే ఉంది. పీస్